హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వే నుండి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా, కానీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వలేదు. అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ అనేది 3 సంవత్సరాలు ఇంక్రీజ్ చేస్తూ ఒక నోటీస్, అలాగే మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడుంటాయని ఒక నోటీస్ అయితే ఆల్రెడీ విడుదల చేశారో. ఒకసారి ఎవరన్నా చూడాలంటే చెక్ చేయండి. మెయిన్ ఛానల్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అలాగే టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు కదా, దానికి సంబంధించి కూడా అడ్వాన్స్ నోటీస్ అయితే టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అలాగే మనకి ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఏదైతే టెక్నీషియన్కి సంబంధించి ఉందో అది కూడా ఫైనలైజ్ ప్రాసెస్లో ఉంది. దాన్ని కూడా వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద నోటిఫికేషన్ సూన్, అంటే అతి త్వరలో నోటిఫికేషన్ అయితే టెక్నీషియన్ కూడా విడుదల చేయబోతున్నాం అని చెప్పి ఈ అడ్వాన్స్ నోటీస్, అంటే నోటిఫికేషన్ రాకపోయే ముందే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఈ నోటీస్ ద్వారా అందించడం అయితే జరిగింది. సో కాబట్టి మనం టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది కూడా కన్ఫామ్గా అయితే తొందరలోనే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెక్నీషియన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముంటుందని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ చూద్దాం. సో మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఏదైనా కొత్త రకాల క్వాలిఫికేషన్ యాడ్ చేస్తారంటే మనకు కన్ఫర్మ్‌గా చెప్పలేం. మనకి చేంజెస్ కూడా చేసే అవకాశం ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఉన్న టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూస్తే మీకు బ్రీఫ్‌గా అయితే ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే ఈ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయని చెప్పి. కొన్నింటికి మనకి 10థ్ క్లాస్‌తో పాటుగా సేమ్ మనకి సీసీఐ అంటే ఏఎల్‌పీ క్వాలిఫికేషన్ ఎలా అయితే ఇచ్చారో సీసీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే 10థ్ క్లాస్‌తో పాటుగా ఐటీఐ మనకి ఎన్సీబీటీ, ఎస్సీబీటీలో మనకి వెల్డర్ గాని, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ గాని, గ్యాస్ కట్టర్ గాని, స్ట్రక్చరల్ వెల్డర్ గాని, వెల్డర్ పైప్ గాని, వెల్డర్ టీఏజీ, ఎంఐజీ గాని, అంటే ఇలాంటి ట్రేడ్స్‌లో రకరకాల మనకి జాబ్స్ ఉంటాయి. టెక్నీషియన్‌లు ఇక్కడ చూడొచ్చు 84 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే. అలాగే మనకి ఇందాక చూసినట్లుగానే ఉంది ఇది కూడా. ఈ వెల్డర్ రిలేటెడ్‌గా అయితే మనకి రకరకాల పోస్టులు అయితే గ్రేడ్ 3లో అయితే మనకి కేటాయించడం అయితే జరిగింది. ఓకే. అలాగే టర్నర్ పోస్టులకు చూసుకున్నట్లయితే దీనికి కూడా 10థ్ క్లాస్‌తో పాటుగా మనకి సీసీఏ చేసిన వాళ్ళు గాని, లేదా టర్నర్ ట్రేడ్‌లో ఐటీఐ చేసిన వాళ్ళు 10థ్ క్లాస్‌తో పాటుగా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇలాంటి టైర్స్ అంటే ఏ ట్రేడ్‌లో ఖాళీ ఉంటుంది, ఏ జోన్‌లో కొన్ని కొన్ని జోన్‌లో కొన్ని రకాల పోస్టులు ఉండొచ్చు, కొన్ని పోస్టులు ఉండకపోవచ్చు. మీరు ఐటీఐ చేసిన దాన్ని బట్టి మీరు మిగతా జోన్స్ కూడా చెక్ చేసుకొని మన జోన్‌లో లేకపోయినా సికింద్రాబాద్ వేరే జోన్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలంటే చేయొచ్చు. ఓకే. లాస్ట్ టైమ్ అయితే వెల్డర్, టర్నర్ ఈ విధంగా మనకి ట్రిమ్మర్ వర్క్‌షాప్, ఓకే. ది ట్రేడ్స్ ఆఫ్ టైలర్ జనరల్, అలాగే అప్‌హోల్స్టరీ రిలేటెడ్‌గా చేసిన వాళ్ళు, అలాగే ట్రిమ్మర్‌కి రిలేటెడ్‌గా, ఓకే. అలాగే మిషన్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ గాని, మెకానిక్ మెట్రోట్స్ మెకానిక్ డీజిల్ గాని, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్, మెకానిస్ట్ ఇటువంటి వాటిలో ఐటీఐ చేసి 10థ్ క్లాస్ ఉన్నా, లేదా 10థ్ క్లాస్‌తో పాటుగా మనకి సీసీఏ కంప్లీట్ చేసిన ఈ ట్రాక్ మిషన్‌కి గాని, అలాగే టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ రిలేటెడ్‌గా గాని, ఓకే. ఇలా రకరకాల ట్రేడ్స్‌కి సంబంధించి రకరకాల ఐటీఐ ట్రేడ్స్ అయితే అడుగుతారో. అలాగే ఫిట్టర్, వెల్డర్, ఓకే. సో మనకి లాస్ట్ టైమ్ అయితే ఈ ఖాళీలున్నాయి. సో ఈసారి ఉంటాయా? ఉండవా? లేదా వేరే ట్రేడ్స్ ఇస్తారా? అన్నది మనం అయితే ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ మీకు బ్రీఫ్‌గా ఎలాంటి పోస్టులుంటాయి అని చెప్పి మీకు ముందే తెలిస్తే ఒక ఐడియా అంటే ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అలాగే షీట్ మెటల్ వర్కర్‌లో ఐటీఐ చేసిన వాళ్ళకి గాని, ఓకే. అలాగే మనకి ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఓకే. రిగ్గర్, ఫిట్టర్ గాని, ఓకే. అలాగే ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, మెకానిక్, హెచ్‌టీ, ఎల్టీ ఎక్విప్‌మెంట్ అండ్ కేబుల్ జాయింటింగ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని, ఇవన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి. ఓకే. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ గాని, ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని ఇటువంటి వాటిలో అయితే లాస్ట్ టైమ్ మనకి ఖాళీలైతే ఉండడం అయితే జరిగింది. అలాగే పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, యుటిలిటీ ఆపరేటర్, ఓకే. అలాగే ప్లంబర్, పైప్ ఫిట్టర్, ఓకే. అలాగే మనకి ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్ గ్రైండర్, అలాగే జనరల్ డొమెస్టిక్ పెయింటర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ఓకే. పెయింటర్ రిలేటెడ్‌గా కూడా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఐటీఐ రిలేటెడ్‌గా చేసిన వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ మనకి ఫిట్టర్, వెల్డర్, మెకానిక్స్ ఆల్రెడీ చూసాం కదా. అలాగే డ్రైవర్ కమ్ మెకానిక్, లైట్ మోటార్ వెహికల్, అలాగే డ్రైవర్ కమ్ ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్ గాని, ఓకే. వెల్డర్, మెకానిస్ట్, ఓకే. ఇటువంటి పోస్టులు అయితే మనకి లాస్ట్ టైమ్ అయితే మనకి నోటిఫికేషన్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటేంటంటే ఓన్లీ 10థ్‌తో అయితే దీంట్లో పోస్టులయితే ఉండవు. ఓకే. మనకి 10థ్‌తో పాటుగా ఇక్కడ ఏదో ఒక ట్రేడ్‌లో ఐటీఐ చేసుండాలి, లేదా సీసీఐ అయినా కంప్లీట్ చేసి అయితే ఉండాల్సయితే ఉంటుంది. ఓకే. అలాగే ఇంటర్మీడియేట్‌తో కూడా కొన్ని పోస్టులయితే ఉంటాయి. లాస్ట్ టైమ్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ వచ్చేసరికి మీకు ఐటీఐ 10థ్ చేసిన వాళ్ళు మనకి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మెన్ గాని 10థ్ ప్లస్ సీసీఐ కంప్లీట్ చేసినా అప్లై చేయొచ్చు. లేదా 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఓకే. ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్‌గా చదువుంటే మళ్ళీ ఇంటర్మీడియేట్ అంటే అందరికీ అవకాశం ఉండదు. ఇంటర్‌లో ఖచ్చితంగా ఫిజిక్స్, మ్యాథ్స్ చదివితే గనక
టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్‌కి అయితే అప్లై చేయొచ్చు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ కూడా 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ చేస్తే కూడా కొన్ని రకాల పోస్టులయితే ఉంటాయి. బట్ ఈసారి పోస్టులు తీస్తారో తీరా ఏ జోన్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలీదు. జస్ట్ బ్రీఫ్‌గా చాలా మందికి కింద డౌట్స్ అడుగుతున్నారు. సో, నేను ఈ క్వాలిఫికేషన్ చేశాను. నేను టెక్నీషియన్‌కి ఎలిజిబులా లేదా అని చెప్పి. కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. ఇంటర్మీడియేట్‌లో అయితే 10+2 విత్ ఫిజిక్స్, మ్యాథ్స్‌తో గాని లేదా 10థ్ ప్లస్ ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్స్‌లో గాని లేదా 10థ్ ప్లస్ సీసీఐ కంప్లీట్ చేసినా మీకు టెక్నీషియన్‌కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి అప్‌కమింగ్ మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్పారు గదా! పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. సో, రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.